పేరుకే శారదది ఉమ్మడి కుటుంబం. కాని ఆ ఇంట్లో 3 పొయ్యిలున్నాయని ఎవరికీ తెలీదు. శారదా ప్రసాద్ ఒక జంట, అనామిక రమేష్ రెండో జంట, వినోద్ భావన మూడో జంట. ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి వంటలు వాళ్ళవి. ఒకనాడు ప్రసాద్తో శారద కొంచెం భయంగా, యావయ్యా, ఈరోజు పనికెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండొచ్చుగా. తెలివుండే మాట్లాడుతున్నావా శారదా? పనికెళ్లకుండా ఇంటి దగ్గరుండి నీతో కలిసి డ్యూయెట్లు పాడమంటావా? చాలేనయ్య సంబరము. నేనేమన్నా అట్టా చెప్పాను ఏంటి? కొంచెం తోడుంటే బాగుంటది కదా అన్నాను, అంతేగా అని శారద ప్రసాద్ వైపు కోపంగా చూసింది. అప్పుడు ప్రసాద్ చిరునవ్వుతో, ఈరోజు నా శారదకేమైంది? ఎందుకిట్టా భయపడుతుంది? ఏమీ లేదయ్యా, రాత్రి ఏదో పీడకలొచ్చింది, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. మీరు పక్కనే ఉంటే కాస్తంత ధైర్యంగా ఉంటది. అందుకే మిమ్మల్ని ఇంటి దగ్గరే ఉండండి అని చెబుతున్నా, అంతే తప్ప పాటలు పాడుకోవడానికో స్టెప్పులు వేసుకోవడానికో కాదయ్యా. ఇంట్లో 2 కోడళ్ళున్నారు, టెన్షన్ ఎందుకు? అయినా పనికిరాని పీడకలల కోసం పనికి వెళ్లకుండా ఉండడం నాకిష్టం లేదమ్మా శారద. మనకు డబ్బు ముఖ్యం. అమ్మాయికి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీర్చలేదు, అర్థమవుతుందా? సర్లేండి, కాకపోతే సాయంత్రం త్వరగా రండి ఈరోజు. తప్పకుండా శారద, నీకోసం నీకు బాగా ఇష్టమైన నీ ఫేవరెట్ మ్యాంగో మిల్క్ షేక్ తీసుకొని వస్తాను. ఇంక నేను వెళ్ళిరానా? వెళ్ళరండి, మీరొచ్చే టైంకి ఏదైనా స్పెషల్ రెడీ చేసి పెడతాను. డీల్ ఫిక్సు. సరే శారద, నేను బయలుదేరుతున్నాను. కోడలతో జాగ్రత్తగా ఉండు. కూతురు పెళ్లికి చేసిన అప్పు గురించి నువ్వేమీ మాట్లాడబాకాలతో. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను గాని. అలాగేనండి అని శారద చెప్పగానే ప్రసాద్ ఇంట్లో నుంచి బయలుదేరాడు. అప్పుడే కోడళ్ళు అనామిక భావన శారద దగ్గరికి వచ్చారు. అత్తయ్య, మామయ్యకి ఏం టిఫిన్ చేశారు? టిఫిన్ లేదు, ఏం లేదు కోళ్ళ. రాత్రి అన్నం కొంచెం మిగిలిపోయింది, అదే తినేశాడు. లంచ్కి మాత్రం వంకాయ కూర చేసి తీసుకెళ్ళాలి కోళ్ళ అని అత్తగారు శారద చెప్పగానే చిన్న కోడలు భావన వెటకారంగా, అయ్యో అత్తయ్య, మావయ్య టిఫిన్ చేయకుండానే పనికి వెళ్ళాడా? టిఫిన్ చేయలేదని నాకు చెప్తే నేను ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని కదా. మావయ్య అంటే ఈ ఇంటి పెద్ద కోడలికి ఎలాంటి గౌరవం లేకపోవచ్చు, కానీ నాకుందత్తయ్య అంటూ అనామిక వైపు చూసింది. అనామికకి కోపమొచ్చింది. అత్తయ్య, గౌరవం అన్నది మాటలతో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నిన్న మావయ్య అలసిపోయి ఇంటికొచ్చారు. నీళ్లు తీసుకురా చిన్న కోడల అన్నప్పుడు ఈ గౌరవం ఎక్కడికి పోయింది అత్తయ్య? అబ్బో, ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేదని అంత గట్టిగా అంటున్నావు. అప్పుడు నేను కిచెన్లో ఉన్నాను. కిచెన్లో ఉన్నావో బెడ్ మీద కూర్చుని రీల్స్ చూస్తున్నావు, నాకంతా తెలుసు భావన. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. శారద కల్పించుకొని, గొడవ ఎందుకే కోడల పిల్లలో, ఎవరి పనులు అడి చేసుకోవాలని మనం ముందే అనుకున్నాం కదా. మనం ఎట్టా గొడవ పడితే బయట లేవనుకుంటారు చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం అందరం కలిసి తిందాం. నేను వంకాయ కూర చేస్తాను, మీరిద్దరూ ఏదైనా మీకు నచ్చినవి చేసుకోండి, ఏమంటారు? సరే అత్తయ్య, నేను స్వీట్ చేస్తాను. అయితే నేను పప్పు చేస్తాను అని చెప్పి కోడళ్ళు వెళ్ళిపోయారు. అలా సమయం గడుస్తూ సాయంత్రం అయ్యింది. ప్రసాదు, రమేష్, వినోదు ముగ్గురు కలిసి ఊరికొచ్చే దారిలో ఒక చెట్టు దగ్గర నిలబడ్డారు. నాన్నా, తోటి కోడలి గురించి మాట్లాడాలని చెప్పారు, ఏమైంది నాన్నా? చెప్పు నాన్నా. చూడండి అబ్బాయిలు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానం మీదే. తోటి కోడళ్ళు కలిసి ఉండాలా, లేదంటే ఇట్టాగే గొడవ పడతా దూరం కావాలా అన్నది మీ సమాధానం మీదే ఆధారపడి ఉంటుంది. నాన్నా, నేను తమ్ముడు ప్రతిరోజు ఎలాగైనా ఆ తోటి కోడలిద్దరినీ కలపాలని మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ అందుకు తగ్గ ఆలోచనే మాకు రావటం లేదు నాన్న. అవునన్నా, నేను అన్నయ్య రోజు ఇక్కడ ఒక అరగంట మాట్లాడుకున్నాకే ఇంటికొస్తాం. ఇంట్లో మాట్లాడుకోవటం ఎలాగో మాకు వీలు కాదు. మేం మాట్లాడుకోవడం చూసారా, అటు వదిన ఇటు భావన ఇద్దరూ గొడవ పడతారు. ఇప్పుడు వాళ్ళని కలిపే ఆలోచన మీ దగ్గర ఏదైనా ఉందంటే మేమిద్దరం ఖచ్చితంగా అందుకు ఒప్పుకుంటాం. ఏమన్నయ్య? అంతే కదా తమ్ముడు? అయితే మీరిద్దరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి అని వివరంగా చెప్పాడు ప్రసాద్. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోయారు. ప్రసాద్ కవర్లో మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుని తొందరగా ఇంటికొచ్చాడు. శారదకి కవర్ ఇచ్చాడు. శారదా, చూడు నీకోసం ఏం తీసుకొచ్చానో. శారద చూసింది. మ్యాంగో మిల్క్ షేక్ కనిపించింది.
శారదకి ఇష్టం కదా, సంతోషంగా నిజంగానే తీసుకొచ్చారా? అవును శారదా, నీ ప్రసాద్ మాట అంటే మాటే అని చెప్తూ ఉండగా అదే సమయంలో అనామిక భావన అక్కడికొచ్చారు. శారద చేతిలో ఉన్న మ్యాంగో మిల్క్ షేక్ ని చూశారు. వావ్ మావయ్య, మ్యాంగో మిల్క్ షేక్ అంటే నాకు కూడా ఇష్టం. నాకు కూడా మావయ్య. అలాగేనమ్మా కోడళ్ళు, అందరం కలిసే తాగుదాం. శారదా, వెళ్ళి గ్లాసులు తీసుకురా. శారద గ్లాసులు తీసుకొచ్చింది. ప్రసాద్ అందరికీ సమానంగా ఆ మ్యాంగో మిల్క్ షేక్ ని పోశాడు. అందరూ సంతోషంగా తాగారు. మావయ్య, ఈ మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగుంది. అవును మావయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఇది సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. అవునమ్మా కోడళ్ళు, చాలా డిమాండింగ్ ఇది. చిన్న గ్లాసు 10 రూపాయలు, జంబో గ్లాస్ అయితే 20 రూపాయలు అమ్ముతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక చాలా మంది రేటు గురించి ఆలోచించకుండా తాగుతున్నారు. సంపాదన కూడా బాగుంటుందిలే అమ్మా, ఎంత కష్టపడితే అంత అని కోడళ్ల వైపు చూశాడు. అనామికా భావన ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యమ్మా కోడళ్ళు, కోపం తెచ్చుకోకుండా మీ ఇద్దరు బాగా ఆలోచించండి. ఏ విషయం గురించి మావయ్య? ఇంకా ఏ విషయం గురించమ్మా? ఇప్పుడు మీరు తాగేరే ఈ రుచికరమైన మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసి అమ్మడం గురించి. అర్థం కాలేదు మావయ్య. చూడండమ్మా, నేను నా కొడుకులు పనులకెళ్ళిన తర్వాత మీ అత్తయ్య మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఇంట్లో? ఇద్దరు కోడళ్ళు ఏమీ మాట్లాడలేదు. మనలో మనం ఒకరినొకరు తిట్టుకోవటం వల్ల ఎవరికి ఎట్టాంటి ప్రయోజనం ఉండదు. పైగా తెలిసినాళ్ళ దృష్టిలో చెడ్డాలం కావడం తప్ప ఇంకోటి లేదుగా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదండి. నాకైతే అర్థమైపోయింది అత్తయ్య. మావి ఏం చెప్తున్నారంటే, మీ తోడుకోడళ్ళు గొడవ పడుతూ ఇంట్లో సమయాన్ని వృధా చేయటం కంటే అత్తయ్య సహాయం తీసుకుంటూ మ్యాంగో మిల్క్ షేక్ చేసి అమ్మితే బాగుంటుంది కదా అని ఆయన అభిప్రాయం. వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. అంతేనా మావయ్య? అవునమ్మా చిన్నకోళ్ళ, మనక మామిడి పళ్ళు కొనాల్సిన అవసరం లేదు. మన పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి బోలెడు మామిడి పళ్ళు కాసిని. మన పెరట్లో మామిడి పళ్ళ చెట్టు అసలు ఎక్కడుంది మావయ్య? అలాగుందమ్మా కోళ్ళ, ఈ ఇంట్లో నీ నడవడిక. మన పెరట్లో ఏ ఉన్నాయో కూడా తెలియనంత తేలిగ్గా బతికేస్తున్నారు మీరు. అనామిక భావన ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చూడండమ్మా కోడళ్ళు, నేను చెప్పేది ఒక తండ్రిలా చెప్తున్నాడు అనుకుని ఏనండి. మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముకోండి. పాలు, చక్కెర, ఐసు ఇవి కొంటే చాలు. అన్ని ఖర్చులు పోను, మిగిలిన ఆదాయం అంతా మీ ఇద్దరికేగా. ఆ డబ్బులతో మీకు కావాల్సిన బంగారమో చీరలు మీరే కొనుక్కోండి. ఇప్పుడు బంగారం కూడా ఎలాగూ తక్కువ రేట్లోనే ఉందిగా. బంగారం అనగానే వచ్చిన డబ్బులు మీరే వాడుకోండి అనగానే కోడల ముఖాలు వెలిగిపోయాయి. ప్రసాద్ చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మావయ్య, మీరు చెప్పినట్టు రోడ్డు మీద కానీ చెట్టు కింద కానీ మ్యాంగో మిల్క్ షేక్ అమ్మకుండా చెరువులో అమ్ముతాం. చెరువులో మ్యాంగో మిల్క్ షేక్ చేసి అమ్ముతావా? అదెట్టాగమ్ముతావే? అవునత్తయ్య, అక్క చెప్పినట్టు చెరువులో మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముదాం. చెరువు చుట్టుపక్కల 4-5 గ్రామాల వరకు ఉన్నాయి. నేను పడవ నడుపుతా ఉంటాను, అక్కేమో మ్యాంగో మిల్క్ షేక్ చేసి అమ్ముతా ఉంటుంది. అత్తయ్య గారు సహాయం చేస్తూ ఉంటారు. చూడండమ్మా కోడళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి, కానీ ఎక్కడ వ్యాపారం చేసినా కలిసికట్టుగా చేసుకోండి. ఓకే మావయ్య అని చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తోడు కోడల్లో కలిసిమెలిసి ఉండాలని భలే ఆలోచన చేశారు. తప్పదుగా శారదా, మనమున్నప్పుడే కోడలిట్టా ఉంటే రేపు మనం పోయిన తర్వాత ఇంకెట్టా ఉంటారో ఆలోచించు. పెద్దవాళ్ళుగా మనం ఉండి ఏం లాభం? అందుకే బంగారం ఆశపెట్టి ఈ మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారాన్ని వాళ్ళకి అప్పచెప్పాను. కలిసి చేసుకుంటారు. వచ్చిన డబ్బులకి నచ్చిన బంగారం కొనుక్కుంటారు. ఈ రోజు గొడవలు పడే బాధ తప్పుదిగా. ఆ మాటకి శారద ఎంతో సంతోష. మరుసటి రోజున అత్తగారు శారద సహాయంతో తోటికోడలు కలిసి పడవతో పాటు మ్యాంగో మిల్క్ షేక్ చేసి అమ్మటానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకున్నారు. చెరువు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్తూ మ్యాంగో మిల్క్ షేక్ చేసి అమ్మటం మొదలుపెట్టారు. అలా రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకి సంపాదన పెరుగుతూ ఉండడంతో తోటికోడళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎండాకాలం ముగిసింది. మామిడి పళ్ళ సీజన్ అయిపోయింది. వచ్చిన సంపాదనని లెక్కబెట్టుకొని తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోయారు. అక్క, మనం కలిసిమెలిసి వ్యాపారం చేశాం కనుకే ఈరోజు మన దగ్గర ఇంత డబ్బుంది. దీంతో మనం
చాలా బంగారం తీసుకోవచ్చు. అవును చెల్లి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నది మావయ్య మనకి ఇలా తెలియచేశారు. ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి మావయ్యకి ఇచ్చేద్దాం చెల్లి. మన ఆడపడుచు పెళ్లికి చేసిన అప్పు తీర్చేస్తాడు మావయ్య. అని ఇద్దరూ మాట్లాడుకొని ప్రసాద్ దగ్గరికి వచ్చారు. ఆ డబ్బుల్ని ప్రసాద్కిచ్చారు. అది చూసి ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మావయ్య, ఇంతకాలం మేమెంత తప్పు చేశామో అర్థమైంది. ఇక నుంచి కష్టం, నష్టం, లాభం, సుఖం ఏదైనా అందరం పంచుకుందాం మావయ్య. ఈ డబ్బుల్ని మాలతి పెళ్లి కోసం చేసిన అప్పు దగ్గర కట్టేయండి. అవును మావయ్య, మా తప్పుని మేము తెలుసుకున్నాం అని కోడలిద్దరూ చెప్పడంతో శారద దంపతులు, అన్నదమ్ములు ఎంతో సంతోషపడ్డారు. ఇక అప్పటినుంచి కలిసిమెలిసి జీవించసాగారు.